హలో ఫ్రెండ్స్, టీఎస్ సిపి గేట్కి సంబంధించి అది కూడా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇంకా సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అన్నమాట. మీరు సిపి గేట్ సైట్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని కనిపిస్తుంది కదా. సో రీస్కెడ్యూల్డ్ అంటే మనకి ఇక్కడ అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డేట్స్ అట్లాగే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కూడా రీస్కెడ్యూల్ చేస్తారు. మీకు ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి బ్లాక్లో. అండ్ మీకు ఇంకా అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో మనకు ఫస్ట్ లింక్ ఉంది కదా, సో అక్కడ మనం క్లిక్ చేస్తే మనకైతే అఫీషియల్గా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అవుతుంది. ఒక్క నిమిషము డౌన్లోడ్ అవుతుంది. అసలైతే ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కావాల్సి ఉండే September 4th, కానీ కొన్ని రీజన్స్ వల్ల మొత్తానికైతే సీట్ అలాట్మెంట్ లేట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు రీస్కెడ్యూల్ చేశారు సీట్ అలాట్మెంట్ని, అట్లాగే ఇంకా సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ని కూడా. ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ అన్నమాట. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే మనకు 4th September 2024 మనకి ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చదవచ్చు, TGCP GATE 2024 ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ అండ్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఆర్ రీస్కెడ్యూల్డ్ యాజ్ బిలో. ఏంటి డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ రోజున అంటే 8th అన్నట్టు. మనకు ఇవాళ September 4 అంటే ఇంకొక 4 daysలో మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే చేస్తున్నారు. 4 days అయితే లేట్ చేస్తారన్నమాట. సెకండ్ రిపోర్టింగ్ టు ది రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 13th. సో మనకి 8th ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇస్తే 9, 10, 11, 12 ఇంకో 4 daysలో మనకు రిపోర్ట్ చేసుకునే టైం అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ మనకి 18 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకు ప్రీవియస్ షెడ్యూల్లో సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ అనేవి 15th September నుంచి అని ఉండేవి. అంటే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ పాత షెడ్యూల్తో కంపేర్ చేస్తే ఒక 3 days లేట్ అయినాయి అన్నమాట. సో అది మొత్తానికి విషయం. రీస్కెడ్యూల్డ్ ప్రెస్ నోట్ ఇది. ఇక్కడ లాస్ట్లో మీరు చూస్తే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ది వెబ్సైట్స్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో మనం ఎంత యూట్యూబ్ చూసినా సరే, ఎంత వాట్సాప్లో మనం చాట్ చేసుకున్నా, ఫ్రెండ్స్ ఎన్ని విషయాలు చెప్పినా కూడా మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సిపి గేట్ సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. బయట ఎన్ని షేర్ చేసుకున్నా, ఎన్ని డాక్యుమెంట్ షేర్ చేసుకున్నా మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం, సిపి గేట్ సైట్తో పాటు అట్లాగే మన ఛానల్ సైన్స్ ఫీడ్స్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సైట్లో ఇచ్చిన ప్రతి అప్డేట్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపి గేట్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.